ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారి యొక్క సంపూర్ణ జీవిత రహస్యం ఏంటి, అలాగే వీరి జీవితం ఎలా ఉంటుంది, వీరి స్వభావం ఎలా ఉంటుంది, ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం రవి గ్రహం నడిచే మార్గంలో 8 డిగ్రీలు ముందుకు 8 డిగ్రీలు వెనక్కి మొత్తం కలిపి 16 డిగ్రీలు రాశి చక్రం వ్యాపించి ఉంది. విశ్వం మధ్యలో విశ్వం మధ్య రేఖకి 23.5 వంపుతో 16 డిగ్రీల వెడల్పు ఉన్న చక్రమే ఈ రాశి చక్రం. ఇవే మేషాది రాశులు 12 భాగాలుగా విభజించడం వల్ల ఒక్కొక్క భాగం 30 డిగ్రీల పరిణామం ఉంటుంది. మన మహర్షుల అభిప్రాయంలో కేవలం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి గురించి సవివరంగా తెలుసుకుంటే అందులో మిథున రాశి వారికి చూస్తే మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు. ఇద్దరు స్త్రీల ఆకారంగా మిథున రాశి చిహ్నం ఉంటుంది. మిథున రాశి స్వభావం ద్విస్వభావ రాశి అయినందున చక్కటి సమన్వయ పరులు, వీరిలో అధిక శాతం వ్యాఖ్యాతలుగా బోధించేవారు అయి ఉంటారు. అలాగే వీరికి సందేహాలు ఎక్కువ. ఎంతటి కష్టమైన సమస్యలైనా సరే మిథున రాశి వాయుతత్వపు రాశి కావడంతో సామాన్యంగా వీరు ఆలోచన పరులు, ఎక్కువ ఆలోచనలతోనే కాలం గడుపుతారు. అయితే నూతన విషయాలు తెలుసుకునుట, నూతన పథకాలు రచించటంలో ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే సామాజిక జీవితంలో చాలా ఆదర్శవంతంగా ఉంటారు. మిథున రాశి వారు చక్కటి మానవతావాదులు, హాస్యప్రియులు, షార్ప్ బ్రెయిన్ ని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగినటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు. అలాగే ఈ మిథున రాశి వారు వినోదాత్మకంగా ఉంటూ అందరినీ ఉత్తేజపరుస్తారు. ముఖ్యంగా రాశి అధిపతి బుధుడు కావడం చేత అధికమైన తెలివితేటలు, గొప్ప మేధస్సును కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు. ఇంకా స్నేహితుల అవసరాల్ని కూడా బాగా చూసుకుంటారు. ముఖ్యమైన వ్యవహార విషయాలను తమదైన శైలిలో ఇతరులకి తెలియజేస్తారు. అయితే వీరు సమస్యల్ని చూసి దూరంగా పారిపోరు, వాటిని ధీటుగా ఎదుర్కొంటారు మరియు వాటిని పరిష్కరిస్తారు. అలాగే మిథున రాశి వారు బాల్యం నుండి జీవితంలోని కష్టాల్ని, ఎత్తుపల్లాల్ని చూస్తూ పెరగడం వల్ల జీవితానుభవం, అనేక రంగాల గురించి సదవగాహన చిన్నతనం నుండి చక్కగా అలవడుతుంది. అలాగే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేస్తారు. వీరి జీవితంలో నిరాధారులకి గురవడం వల్ల వాటిని పట్టుదలగా తీసుకొని భవిష్యత్తుకు చక్కటి పునాదుల్ని చేసుకుని ముందుకు సాగుతారు. ఇంకా విద్యాపరంగా ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వల్ల వీరి జీవితానికి అధికంగా ఉపయోగం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రహస్యాల్ని కాపాడుకోవడంలో అధికంగా శ్రద్ధ వహిస్తారు. అయితే వీరికి వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. ఇతరుల ధనం మీద, వీరి బంధువుల ఆస్తి మీద అంత ఆసక్తి ఉండదు. అలాగే నూతన పథకాలు, వ్యూహాలు రచించి దాన్ని చక్కగా అమలు చేయడంలో మంచి నేర్పరితనం, నైపుణ్యం ఉంటుంది. అయితే వీరి శత్రువుల్ని దెబ్బతీయడానికి ఎంతగా వ్యూహాలు రచించినా, ఎంతగా యోచించినా సమయం ఆసన్నమైన వెంటనే ప్రతీకారం తీర్చుకోక వదిలివేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే దయార్థ హృదయాలుగా చలించే మనస్తత్వం కలవారై ఉంటారు. ముఖ్యంగా ఈ విషయంలో వీరిని గొప్ప మనసున్న వారిగా అభివర్ణించవచ్చు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది కనుక వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు. అలాగే మిథున రాశి వారు అంది వచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగపరుచుకునే సామర్థ్యం కలవారై ఉంటారు. ఎదుటివారి మనస్తత్వాన్ని బట్టి వీరి స్వభావాన్ని మార్చుకొనుటలో సిద్ధహస్తులుగా చెప్పవచ్చు. అలాగే వీరిలో కొంతమందికి ధన సంపాదనకు కావలసిన తెలివితేటలు, మేధస్సు అధికంగా ఉన్నప్పటికీ అంతగా ధనాన్ని ఆర్జించలేరు. అందువల్ల వీరికి ధనం గురించిన చింత, భవిష్యత్తు గురించిన బెంగ ఉంటుంది. అయితే ఈ మిథున రాశిలో జన్మించిన వారు చాలా వరకు హ్యూమరస్ గా ఉంటారు. హాస్యప్రియులుగా హాస్యాన్ని అధికంగా ఆస్వాదిస్తారు. అలాగే ప్రయాణాలు చేయడం అంటే మక్కువ అధికంగా ఉంటుంది. వీరు ఏదైనా ముఖ్యమైన పని లేక కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరొకరి సహాయం కొరకు ఎదురు చూస్తారు. ఇందువల్ల వీరికి చెప్పుకోదగ్గ నష్టాన్ని కలగజేస్తుంది. ఇంకా వీరి మాటలతో ఇతరులని చక్కగా సంతోషపరుస్తారు. అవసరమైతే వీరిని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉంటుంది. అలాగే వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు సైతం అధికంగా సంతోషిస్తారు. ఇతరుల అవసరాల్ని తీరుస్తూ వాటిని తమకు అవకాశంగా, అనుకూలంగా మార్చుకుంటారు. ఇంకా మంచి వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. అయితే ఎవరిని బాధ పెట్టక తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. అలాగే ఈ రాశి వారు ఇతరుల దృష్టిలో చెడ్డవారిగా కనిపిస్తారు. వీరి మనస్సులో ఉండే రహస్యాలు ఇతరులకి తెలియకుండా
దాచిపెట్టి ఇతరుల రహస్యాల్ని సులభంగా గ్రహించి వాటిని సందర్భానుసారం సద్వినియోగం చేసుకుంటారు. అలాగే ఈ రాశి స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి మంచి ఉపకారం ఉంటుంది. అనగా ఈ రాశి వారిని వివాహం చేసుకునే వారు స్త్రీ అయినా పురుషుడైనా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. అలాగే వీరి జీవితంలో వివాహం, సంతాన ప్రాప్తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఇంకా వీరి సంతానంతో చక్కని స్థాయిలో బాగా ఎదుగుతారు మరియు రాణిస్తారు. ఇక మిథున రాశి వారు రాజకీయాల యందు అమితమైన ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు సన్నిహితులు, బంధువుల వల్ల ఇబ్బందులకి గురయ్యే అవకాశం కలదు. అలాగే మిథున రాశి వారిని ఇబ్బంది పెట్టేవారు అనేక ఇబ్బందులకి గురయ్యే అవకాశం కలదు. ఎందుకంటే మిథున రాశి వారికి స్వతహాగా మంచి మనస్తత్వం ఉండడం వల్ల దైవం యొక్క అండ అధికంగా ఉంటుంది. వీరి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికే దారితీస్తాయి. అలాగే ఇతరులకి హామీలు, షూరిటీలు ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేని వారిని గౌరవించి విమర్శలకి గురయ్యే అవకాశం కలదు. అనగా వీరికి మంచి అనిపించిన విషయం ఎదుటి వారి దృష్టిలో చెడుగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశిలో కొంతమంది రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదుర్కొంటారు. జన్మ జాతక రీత్యా రాష్ట్రాధిపతి బుధుడు ఉండడం వల్ల బుధుడు వీరి జీవితంలో చక్కటి యోగవంతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే మిథున రాశి వారికి విద్యాపరంగా చూసినట్లయితే రాశి అధిపతి బుధుడు కనుక ఇంజనీరింగ్, మెడిసిన్, కంప్యూటర్స్, బిజినెస్, మేనేజ్మెంట్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆస్ట్రాలజీ వంటి విద్యల్లో వీరు చక్కగా రాణిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులుగా, లాయర్లుగా, అకౌంటెంట్లుగా, సాఫ్ట్వేర్ అనలిస్టులుగా, రచయితగా, కవులుగా, పరిశోధన, రైల్వే, మిలిటరీ వ్యవస్థలయందు చక్కగా రాణిస్తారు. అలాగే వ్యాపార పరంగా చూసినట్లయితే బట్టలు, ఎరువులు, ఫ్యాన్సీ వంటివి వ్యాపార పరంగా వీరి చక్కగా లాభిస్తాయి. అలాగే ప్రేమ జీవిత పరంగా చూస్తే ప్రేమలో మునిగి తేలుతారు. వీరి ప్రియుడు, ప్రియురాలి కోసం ఏమైనా చేస్తారు, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. అయితే కొంతమందిలో ప్రేమ ఒకరితో వివాహం, మరొకరితో జరిగే అవకాశం కలదు. వివాహ జీవితం చూసినట్లయితే మిథున రాశి స్త్రీ పురుషులకి వివాహంతో పాటు ఐశ్వర్య అభివృద్ధి కలుగును. మిథున రాశి స్త్రీ లేక పురుషుని వివాహం చేసుకున్న వారు జీవితాంతం ఎలాంటి కష్టంలోనైనా సరే వారు వీరిని చక్కగా కాపాడుకుంటారని చెప్పవచ్చు. ఇంకా మిథున రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమనగా, గతం గురించి ఆలోచించుకుంటే మీ జీవితంలో ఆనతి కాలంలోనే అత్యున్నత స్థితికి చేరుతారు. అనవసర విషయాల గురించి అధికంగా ఆలోచించడం వల్ల మానసిక వ్యాధులు కలిగి నాడీ మండల సమస్యలు ఏర్పడి సరైన నిద్ర లేక అనేక వ్యాధులకి కారణమగును. కావున ఆరోగ్యపరంగా ఈ విషయంలో యందు జాగ్రత్త వహించాలి. ఇక మిథున రాశి వారు ఆరాధించవలసిన దైవం హరిహర, అనగా విష్ణువు, శివుడు. వీరిరువురిని ఒక్కటిగా ఆరాధించిన మీకు విశేష శుభయోగ ఫలితాలు తప్పక సిద్ధించును. అలాగే మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీకున్న ఆటంకాలు, దోషాలు నశించి మానసిక ఆనందం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.